నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకు తెలుసుకోవాలనుందా నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? బజార్లో ఏమైనా సామాన్లు కొనడానికి ముందు నేను చెక్ చేస్తాను. సరుకు ఫస్ట్ హ్యాండా అసలైందో కాదు. ఏమండి, నేను కూడా నిన్ను చెక్కింగ్ చేయనా? ఏమండి, మీరు వెనక్కి వెళ్ళండి. అప్పుడు మీరు ఏం చెప్తే అది అన్నీ చేస్తాను. ముందు మీరు వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఇదిగో వెనక్కి వచ్చేసాను. నేనేం చెప్తే అది చేస్తావు కదా? సరే, అయితే వచ్చి పరుపు మీద కూర్చో. కూర్చుంటున్నావా లేదా? కూర్చో. వసు, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వెక్కడున్నావు? అరుణ్ నీతోనే ఉన్నాడా? అరే వసు, నన్ను వదిలేయండి. నేను మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. మా నాన్నకి తన అల్లుడి మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం అమ్మాయిందంటే మా నాన్న కూడా కృంగిపోతాడు. నన్ను వదిలేయండి. అయినా మీరే చెప్పారు కదా మనం కులదేవత గుడికి వెళ్తున్నామని. కానీ మీరు నన్ను ఈ పాత కోటకి ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా ఇంత దూరం, రాణి రోడ్ దగ్గర. నాకంతా అర్థమవుతుందండి. మీ ఉద్దేశం సబబు అనిపించట్లేదు. అయినా మనకి పెళ్ళవుతుంది కదా, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? హోసి పిచ్చిదానా, నేను ఇంకా నిన్నేం చేయనే లేదు కూడా. మీరు గనుక నాతో ఏమైనా తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించారంటే నేను రాణి రోడ్ దగ్గర ఉన్న చెరువులో దూకి ప్రాణం తీసుకుంటాను. పైగా ఇంతమంది ఉన్నారు, మీరు కొంతమందిని కిందికి పంపించారు కదా, వాళ్ళందరూ ఎవరు చెప్పండి. లేకపోతే మెట్ల దగ్గర ఉండే పెద్ద గణపతి మీద ఒట్టే. మనం ఇప్పుడే ఆ గుడి దాటుకుని వచ్చాం కదా. నాకు అబద్ధం చెప్పకండి. ఎవరు వాళ్ళందరూ? అరే ఆపింక నీ రేడియో. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీ మొగుడు నీకు అనుమతి ఇవ్వాలి కదా. రాణి రోడ్, మెట్ల దగ్గర గణపతి గుడి, పాతకోట.